నాగ చైతన్య సాయి పల్లవి నటిస్తున్న ఇప్పుడు తండేల్ సినిమాకెళ్ళి మొదటి పాట బుజ్జి తల్లి ఇటీవలనే విడుదలైంది. అయితే చందు మొంటేటి దర్శకత్వంలో ఈ సినిమాకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడంట. మళ్ళా కార్తికేయ 2 తర్వాత చందు మొండేటికెళ్ళి తండేల్తోని అంచనాలైతే భారీగా ఏర్పడ్డాయంట. ఇక అంతేకాదు ఇప్పటికే సాయి పల్లవి మన నాగ చైతన్య లవ్ స్టోరీతోని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మళ్ళీసారి ఈ సినిమాతోని వీళ్ళిద్దరి కలయికల మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ అంచనాలు వేస్తున్నారంట. అయితే ఇప్పటికే విడుదలైన మొదటి పాట అంచనాలకు డబల్ వేసింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక బుజ్జి తల్లి అని హృదయాలను మెలిపెట్టే విధంగా సంగీతము గా పాట విడుదల వేసి సీదా కుర్రకార్ల గుండెలకు దూసుకుపోయేటట్టుగా ఉన్నది అని చెప్పి అని అంటున్నారు. అంతేకాదు ఇక ప్రతి ఒక్కరికి ఈ పాట అట్లా వింటుంటే సున్నితంగా ఎక్కేసింది అని అంటున్నారు. ఇక మరోపక్క సంగీతము కథనే కాకుండా సంగీతం గిట్లా ఈ సినిమాకి బలము చేకూర్చేటట్టుగా ఉన్నది అని ఖచ్చితంగా ఆ మాట అయితే ప్రతి ఒక్కరూ వినిపిస్తున్నారు. అయితే మరోపక్క నాగ చైతన్యకెళ్ళి వస్తున్న అత్యధిక పెద్ద మొత్తం పెట్టి తండేలు తెరకెక్కిస్తున్నారంట. ఇప్పటికే సినిమా కొరకు నాగ చైతన్య ఆయన రూపురేఖలు గిట్లా మార్చుకున్న సంగతి మనం పాటలు చూస్తే అర్థమైతేనే ఉన్నది. ఇక మరోపక్క ఈ సినిమా షూటింగ్ మొత్తం శ్రీకాకుళం నేపథ్యంలో నడుస్తున్నది. అయితే నాగ చైతన్య సినీ జీవితంలోనే ఇది మంచి సినిమా కావాలని తెగ కష్టపడుతున్నాడంట. అంతేకాదు మళ్ళా సాయి పల్లవి ఉంటే ఆశమాష ఏంది ఆమెకి ధీటుగా నటించాలి అని అంటే ఆమె గిట్ల సినిమాలో ఇంకొక హైలైట్ లెక్క మారుతుంది అని చిత్రయూడి సభ్యులందరూ అంచనాలు వేస్తున్నారంట. ఇక మరోపక్క ఈ సినిమాకు బుజ్జి తల్లి రూపంలో సంగీతము ఇట్లా గట్టిగానే వెళ్ళేటట్టుగా ఉన్నది అని అందరూ భావిస్తున్నారు. మన దేవిశ్రీ ప్రసాద్ ఖచ్చితంగా ఆయన ఈ సినిమాకు అందించిన సంగీతము అంతేకాదు నేపథ్య సంగీతం గిట్లా ఏరే లెవెల్లో ఉండొచ్చు అని అందరూ అనుకుంటున్నారు. ఇక మరోపక్క ఈ సినిమా ఏడాదిలా డిసెంబర్లో చివరి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నదంట. కానీ ఏవో కొన్ని కారణాల వల్ల సినిమాను ఫిబ్రవరికి వాయిదా వేసిరంట. మళ్ళీ ఇప్పటికే ఈ సినిమా మీద నిర్వాహకులందరూ గట్టిగా నమ్మకంతో ఉన్నారంట హిట్ అయిపోతుందని. ఈ సినిమా ప్రభావము ఫిబ్రవరిలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా చూపిస్తారని అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటారు, అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.